సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో జేఈఈ మెయిన్ 2025కి సంబంధించి డేట్ అయితే November 22 వరకు ఉండింది ప్రజెంట్. సో అది ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము, త్వరపడండి. సో మీ దగ్గర అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ మెమో ఉండాల్సిందే అప్లోడ్ చేయడానికి, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఆ తర్వాత మీ సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి, అండ్ మీ కేటగిరీకి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్తో పాటుగా అది ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేటువంటి ఆ 3 డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చేసాము, కావాల్సిన వాళ్ళు చూడండి. అండ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మన ఛానల్లో జెన్యూన్ అండ్ మీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, అలాగే ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఓబీసీ ఎన్సీఎల్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన ఒకసారి అయితే ఫిజికల్గా నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట వీడియోలో. రైట్, సో ముందుగా మనం యాక్చువల్గా ఓబీసీ సర్టిఫికేట్ చూపిద్దామని నేను మెయిన్ ఓబీసీ ఎన్సీఎల్ దానికి సంబంధించే ఈ వీడియో అనమాట. బట్ మీకు అన్నీ ఒకేసారి చూపిస్తున్నాం కాబట్టి సో ఓబీసీ ఒకసారి మీకు చూపిస్తే ఓబీసీ రైట్, ఇది ఓబీసీ అనమాట. ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఇలా ఉంటుంది. ఎవరైనా సరే మరి ఇది సెంట్రల్ ఫార్మేటా స్టేట్ ఫార్మేటా అని కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. ఓబీసీ ఇచ్చారు అంటే స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది మీకు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోరు, స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది. కానీ ఎవరిస్తారు? స్టేట్ గవర్నమెంటే. కానీ ఎవరిస్తారంటే సెంట్రల్ ఫార్మేట్ ఏదైతే ఉండిందో ఆ సెంట్రల్ ఫార్మేట్నే పేస్ట్ చేసేసి ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్, ఓకేనా. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని ఇక్కడ లోగో వస్తుంది. కానీ ఈ ఫార్మేట్ అంతా కూడా ఎవరిదంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి. సో కానీ ఈ ఫార్మేట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ అనమాట. కాబట్టి ఇది సెంట్రల్లో తీసుకోవాలా స్టేట్లో తీసుకున్నది పనిచేయదా అని చెప్పేసి డౌట్ పడకండి. మీకు వచ్చేటువంటి ఈ డాక్యుమెంట్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఏపీలో తీసుకున్న ఎవరికైనా ఇలానే ఉంటుంది. అఫ్ కోర్స్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇలానే ఉంటుంది. మీకు సర్టిఫికేట్ నెంబర్ ఏది వేయాలంటే ఈ నెంబర్ వేయాలి. ఓబీసీ 01204 ఇలా ఉంది కదా, ఈ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ అవుతుంది. ఈ డేట్ అనేది మీరు ఇష్యూయింగ్ డేట్ అవుతుంది అనమాట. సో చూసుకోండి, ఇది నా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని నేను మీకు చూపిస్తున్నాను, కానీ మీరు దీన్ని వేరే విధంగా అయితే వాడకండి. సో ఇది వేరే వాళ్ళకి మీకు తెలియజేయడం కోసమే దీన్ని మీకు డిస్ప్లేలో చేస్తున్నాను అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకొక కేటగిరీ సర్టిఫికేట్. ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ చూడండి, ఇక్కడ మీరు ఎక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. సర్టిఫైడ్ బై అని ఉందా, ఇక్కడ ఎవరైతే వాళ్ళ పేరు రాయక్కర్లేదు. మీరు ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, డిజిగ్నేషను తహసీల్దార్ అని ఉంది కదా, ఈ తహసీల్దార్ అనేటువంటి పేరు రాయండి అంతే చాలు. తహసీల్దార్ అని టైప్ చేయండి సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కూడా మీకు చాలామందికి లేదు ప్రజెంట్, ఈడబ్ల్యూఎస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ ఎలా ఉంటుంది తెలుసుకోవడం కూడా బెటరే కాబట్టి. సో ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిందనమాట. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. మీరు అప్లై చేసుకుంటే అందరికి ఇలానే వస్తుంది. మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసుకొని వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది కదా. సో ఇది ఇక్కడ కూడా చూడండి ఈడబ్ల్యూఎస్, ఇది సర్టిఫికేట్ నెంబర్ అవుతుంది, ఇది ఇష్యూయింగ్ డేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఫార్మేట్ అంతా కూడా సెంట్రల్ ఫార్మేటే. ఈ ఫార్మేట్ అంతా కూడా సెంట్రల్ ఫార్మేటే. ఇక్కడ మీ ఫోటో కూడా వస్తుంది అనమాట, స్టూడెంట్ ఫోటో కూడా ఇక్కడ వస్తుంది. రైట్, సో ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, డిజిగ్నేషన్ తహసీల్దార్ అని ఉంది. సో తహసీల్దారే పెట్టుకోవాలి. చాలామంది ఇష్యూయింగ్ అథారిటీ అప్లై చేయడం తెలియక కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తుంటే కాలేజ్ వాళ్ళు అని కాలేజ్ పేర్లు రాశారు. సో అది మరీ టూ మచ్ అనమాట. సో తెలియకపోతే తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. బట్ అలా తొందరపడి ఒకసారి చేసిన తర్వాత సో పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల మాత్రం భారీ మూల్యం అయితే మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామందికి బీసీ క్యాస్ట్ ఉంది. ఇప్పుడు బీసీ, ఇది బీసీ సర్టిఫికేట్ అంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్లో మన క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి బీసీ ఏనా, బీనా, సీనా, డీనా అని ఉంటుంది కదా. ఇది బీసీ బీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇలా ఉంటుంది అనమాట. ఇది బీసీ క్యాస్ట్, రైట్. మన క్యాస్ట్ ఇది కూడా స్టూడెంట్ పేరు మీదే ఉంటుంది అనమాట. స్టూడెంట్కి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇది ఉంటే మీకు ఓబీసీ వస్తుందా లేదా మీరు వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో కన్సల్ట్ అయితే ఇస్తారు. సో జనరల్గా ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇలానే ఉంటుంది. ఏది స్టేట్లో తీసుకునేది, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓకేనా. ఈ 3 కేటగిరీలకు సంబంధించి బీసీఏ, బీసీడీఈ అన్నీ కూడా ఇలానే ఉంటాయి అన్నమాట. ఇదే ఫార్మేట్లో వస్తుంది. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, ఓకేనా. సో కావాలంటే ఒకసారి ఎస్సీ సర్టిఫికేట్ చూపిస్తా చూడండి. ఎస్సీ, ఇది ఎస్సీ క్యాస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట ఇది.
ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయ శాఖ నుండి అది సచివాలయం నుంచి ఇచ్చినటువంటి అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇది సర్టిఫికేట్ నెంబర్ RMCG అని ఉందా, సర్టిఫికేట్ నెంబర్ అవుతుంది. ఇది మీకు ఇష్యూయింగ్ డేట్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూసినటువంటి బి సర్టిఫికేట్ ఎలా ఉందో ఇక్కడ SC సంబంధించి SC మాలా నుండి క్యాస్ట్. రైట్, సో ఈ విధంగా ఇస్తుంది. ఇష్యూయింగ్ అథారిటీ వచ్చేసి మళ్ళీ తహసీల్దార్ అని ఉంటుంది. ఇది స్టేట్లో ఇచ్చేటువంటి కేటగిరీ సర్టిఫికేట్. ఇందాక OBC కానీ EWS కానీ చూసాం కదా, అది కూడా స్టేటే ఇస్తుంది, కానీ ఫార్మేట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ అలాగే మరి మాకు కూడా SC ST వాళ్ళకి సెంట్రల్ ఫార్మేట్ కావాలంటున్నారు కదా, జోసాకి సెంట్రల్ ఫార్మేట్ ఇంకొకటి తీసుకోవాలా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. రైట్, సో అదేం అవసరం లేదు, ఇదే ఫార్మేట్ సెంట్రల్ ఫార్మేట్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. SC ST వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంటే. కాబట్టి మీరు దీని గురించి మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కేటగిరీ సర్టిఫికేట్ చూద్దాం. ఇక్కడ మనం OBC NCL అన్నాం. మనం OBC NCL OBC చూసాం ఇందాక. OBC NCL ఎలా ఉంటుంది, నాన్ క్రిమీ లేయర్. సో ఇట్లా ఉంటుంది అనమాట, నాన్ క్రిమీ లేయర్. చూసుకోండి, ఇది OBC NCLకి సంబంధించి మన జోసా ఫార్మేట్ అన్నా కూడా ఇదే ఫార్మేట్లో ఉంటుంది. సో మాన్యువల్గా రాసిస్తారనమాట. OBC NCLకి సంబంధించి ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCL అప్లయింగ్ ఫర్ అడ్మిషన్ టు సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ CIS అనమాట, అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడం కోసం ఇచ్చేటువంటి NCL నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. ఇది మీ స్టూడెంట్ పేరు, మీ ఫాదర్ నేము అండ్ అలాగే మీ డీటెయిల్స్ ఇక్కడ రాసి, ఇక్కడ కూడా సర్టిఫికేట్ నెంబర్ వేస్తారు. ఇదంటే ఎందుకు కొంచెం అక్కడ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి ఈ తహసీల్దారు ఆ స్టూడెంట్కి అది ఇవ్వడం జరిగింది రాసి, అది అథెంటికేషన్. ఇంకోటి ఉంది, ఇంకోటి చూపిస్తా. సో అక్కడ ఏమీ లేకుండా వేరే చూపిస్తా ఒకసారి. రైట్, ఇది OBC NCL చూడండి, ఇట్లా అనమాట. డేట్ ఉంటుంది, సీల్ ఉంటుంది, ఎక్కడ రాసిచ్చారంటే అనేది. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. OBC మీకు ఆల్రెడీ ఉన్నటువంటి OBC సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ నెంబరే ఇక్కడ వేసిస్తారు. ఓకేనా. ఇచ్చేది ఎవరు, తహసీల్దారు. సో ఇలా NCL అంటే ఇలా రాసిస్తారనమాట. సో క్యాండిడేట్ క్రీమీ లేయర్ కిందకి రారు, నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. చూడండి, హీ డస్ నాట్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ సెక్షన్స్ క్రీమీ లేయర్ మెన్షన్ ఇన్ ద కాలం 3 ఆఫ్. సో ఆ కాలం 3 ఏదైతే ఉండిందో కాలం 3కి సంబంధించింది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తారు అనమాట. ఇక్కడ ఏంటంటే డస్ నాట్ బిలాంగింగ్ టు క్రిమీ లేయర్. క్రిమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు కాదు అంటే నాన్ క్రిమీ లేయర్ అనే కదా అర్థం. ఇదే ఇన్ఫర్మేషను, ఇదే మీనింగ్ మళ్ళీ మీకు కేటగిరీ సర్టిఫికేట్లో కూడా వస్తుంది. కేటగిరీ అంటే ఒకసారి మళ్ళీ OBC ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి. OBCలో కూడా అలాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది మీకు. ఎస్, OBCలో కూడా ఇక్కడ చూడండి సేమ్ కోడ్స్ ఉంటాయి, సేమ్ రెఫరెన్స్లు ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ద ఫ్యామిలీ సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో సర్టిఫై దట్ షీ డస్ నాట్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ సెక్షన్ క్రీమీ లేయర్. సో క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు కాదు అంటే నాన్ క్రీమీ లేయర్ అనే కదా అర్థం. సో ఇదైనా సరే మనకు ఒక్కసారి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే సపరేట్గా NCL అడగవు అనమాట. OBC సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు OBC NCL ఇవ్వండి అని మళ్ళీ అడగరు. OBC ఈజ్ ఈక్వల్ టు ద OBC NCL, ఇదే మీనింగ్ వస్తుంది. ఇందాక NCLలో కూడా చూపించాను నేను. NCLలో కూడా సపరేట్గా ఏం చూపించాను, సపరేట్గా ఇదే వర్డ్ మీనింగ్తో ఉంటుంది అనమాట. ఏది, హీ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు పర్సన్ ఆర్ సెక్షన్ టు క్రీమీ లేయర్ మెన్షన్ ఇన్ ద కాలం నెంబర్ 3 అని ఉందా. సో అదనమాట కాలం నెంబర్ 3 అంటే ఇది. దీనికి సంబంధించి కోడ్స్ కానీ అవి అక్కడ వాళ్ళ యాక్ట్స్లో ఉంటాయి అనమాట, వాళ్ళు చూసుకుంటారు. గెజిట్ కోడ్ ఉంటుంది అనమాట, దాన్ని బట్టి వాళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ కూడా అదే ఉంటుంది మీనింగ్ చూడండి. సో ఇక్కడ ఏముంది, హీ షీ డస్ నాట్ బిలాంగింగ్ టు ద పర్సన్ ఆర్ సెక్షన్ టు క్రీమీ లేయర్ మెన్షన్ ఇన్ ద కాలం 3. సో రెండింటికి వేరియేషన్ ఏమి ఉండదు. బట్ సపరేట్గా NCL కావాలి అంటే మీరు OBC తీసుకుని వెళ్ళి చూపిస్తే NCL ఎలాంటిది రాసిస్తారు. ఈ డాక్యుమెంట్ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు, ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ డాక్యుమెంట్ నకలు ఇస్తాను, నేను PDF ఇస్తా, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒక లింక్ రిక్వైర్ అయితే తీసుకుని వెళ్ళి మీ దగ్గర OBC ఉంటే దీన్ని రాపించుకోవచ్చు. రైట్, OBCలో ఆల్రెడీ NCL అని చెప్పేసి రాసిస్తారు. ఒక బిలాంగింగ్ టు క్రీమీ లేయర్ అయితే బిలాంగింగ్ టు క్రీమీ లేయర్ అంటే మీరు క్రీమీ లేయర్ కిందకి వస్తారు, లేదా డస్ నాట్ బిలాంగింగ్ టు క్రీమీ లేయర్ అలా ఇస్తారనమాట. సో నాన్ క్రీమీ లేయర్ అని చెప్పకుండా డస్ నాట్ బిలాంగింగ్ టు క్రీమీ లేయర్, క్రీమీ లేయర్ కాదు అన్నప్పుడు ఏంటి, నాన్ క్రీమీ లేయర్ అనే కదా, అలా మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి ఈ డాక్యుమెంట్స్. ఇప్పుడు EWS చూసాము, ఓకే,
ఓబీసీ ఎన్సీఎల్ చూసాము, ఓబీసీ చూసాము, ఎస్సీ చూసాం. సో ఎస్టీ సర్టిఫికేట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఎస్సీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా అలానే ఉంటుంది అనమాట. స్టేట్లో బీసీ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా చూపించాను. సో ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చూసుకొని మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అంటే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో చూడండి ఇలానే ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఆ నెంబర్ ఎలా వేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొత్త సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.